ఇదిగో నైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కుమారుణ్ణి ప్రభా, కుమార్తెను ప్రభా, ఇదిగోనైనా నిశ్చితానుసారంగా మీరు దీవించండి నాయన. మీ ఆత్మకార్యములు జరిగించండి నాయన. మీ కృపా కనికరము తోడుగుంచండి అయినా. ఈ బిడ్డలునైనా ఇది మొదలుకొని నైనా కృపాక్షేమములు పొందుకొనును గాక. మీ ఆత్మకార్యములు జరిగించండి, అద్భుతాన్ని చేయండి నైనా. దీనులము అయా దేనికి పనికిరాని వారును ప్రభా లేవనెత్తే గొప్ప దేవుడోనైనా. ఈ బిడ్డల కుటుంబంలో ఏది కొదవ లేకుండా ఈ బిడ్డల మీద ఏ సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, అపవిత్రాత్మ శక్తులు ఏది కూడా పని చేయకుండా నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీ కార్యములు జరిగించండి, అద్భుతాన్ని చేయండి. బిడ్డలు మెండారుగా దీవించమని, ఆశీర్వదించమని, అయా గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కన్న తండ్రిగా ఉండండి అయా, సహాయం చేయండి నాయన. మీరే బలపరచండి తండ్రి, మీరే ఆదరించండి నాయన. ఈ కుటుంబానికి నైనా, ఈ బిడ్డలకు నైనా ఏది కొదవ లేకుండా నైనా మీరే సహాయం చేయండి అయ్యా. ఈ కుటుంబంలో ప్రభా ఈ బిడ్డలు ఉంటున్నారు ప్రభా, ఈ బిడ్డలతో పాటు నాయన మీరుండండి నాయన, సహాయం చేయండి నాయన. ఈ రోజు నుంచి నా దేవుడు నాకు ఏది కొదువ చేయకుండా ఉన్నాడని ఒక గొప్ప సాక్ష్యము త్వరలో మేము విందుముగాక. అయ్యా ఇదిగోనైనా ఈ రోజు ఎంతో ప్రయాసపడ్డారు తండ్రి. దీన్ని కట్టుట ప్రభా మా శక్తి కాదు, మా బలము కాదు నైనా, కేవలం నీ కృపయ్యా. నీ కృపతో బలపరిచి కార్యము జరిగించి బిడ్డలు దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇది మొదలుకొని నైనా ఈ బిడ్డలు ప్రభా మెండారుగా దీవించబడును గాక. అయా మనుషులదైందును పెద్దలదైందును ప్రభా వర్ధిల్లినట్టునైనా ఈ బిడ్డలు ప్రభా మీ యందు వర్ధిల్లినైనా నీ కృపా భాగ్యమును పొందుకొనమని శ్రేష్టమైన యేసు నామముపేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు,